అందరికీ నమస్కారం. మన నారా లోకేష్ మన అనంతపురం జిల్లా పుట్టపర్తికి వచ్చినప్పుడు జగన్ గారి పైన కామెంట్ చేయడం, ఏది మాట్లాడితే నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ఎక్స్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి చెప్పడం జరిగింది. అయ్యా నారా లోకేష్, నువ్వు చెప్పే మాటలు ఇవి, అది మీ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినవి ఇవి అని చెప్తే క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికి ఈరోజు మా అనంతపూర్ కాన్స్టిట్యున్సీ పక్కన రోకొండ కాన్స్టిట్యున్సీ నుంచి పయ్యోల కేశవ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పొద్దున్న పెట్టి మాట్లాడుతా అంటే ప్రజలు ఏమనుకున్నారంటే, నాకు తెలిసి అది ఏదో అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు, ఏదన్నా ఆర్థికంగా రాష్ట్రం గురించి ఏదైనా మాట్లాడతారేమో అనుకున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడము ఫ్యాక్షన్ మొదలైండేది వైఎస్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాదా, తల్లి చెల్లి గొడ్డలి ఇది మాట్లాడటము, ఇది చాలా ఆశ్చర్యమైన విషయాలు అనిపిస్తాయి నాకు. ఎందుకంటే అయ్యా, మీరు గతంలో అనంతపూర్లో ఎన్టీఆర్ గురించి మాట్లాడితే, ఎన్టీఆర్ గారు వాళ్ళ గురించి మాట్లాడితే, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే, ఆ రోజు మీరు ఎందుకు దానికి సమాధానం అడగలేకపోయినారని చెప్పి నేను సూటిగా ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాను. అలాగే పయ్యోల కేశవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు, సర్టిఫికేట్ ఆయన ఇచ్చుకుంటున్నారు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి సర్టిఫికేట్ ఢిల్లీ వాళ్ళకి అడిగితే చెప్తారు వాట్ ఈస్ వాట్ జగన్మోహన్ రెడ్డి గారు అని. తెలుసా? మీరు ఏదో చెప్పి ఆయన సర్టిఫికేట్ చెప్పుకుంటున్నారంటే కాదండి. ఢిల్లీకి గడగడలాడించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సింగల్గానే వచ్చి, సింగల్గానే పోటీ చేసి, సింగల్గానే ప్రతిపక్షంలో కూర్చొని, సింగల్గానే ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు ప్రజలు మాకు 11 స్థానం, అలాగే మా ఓట్ పర్సెంటేజ్ ఎంత తెలుసా అండి? నాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటుందిలేండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువ, ఎందుకంటే మాకు అసలు మేమైనా కొంచెం తక్కువేమో. మా పార్టీ పైన, మా నాయకుడి పైన మీరు ఎక్కువ దృష్టి పెట్టింటారు. మా పర్సెంటేజ్ ఎంతో తెలుసు కదా మీకు. ఆ పర్సెంటేజు ప్రజలు మాకు ఇచ్చిన మంచితనం, మా నాయకుడు చేసిన మంచితనం ఈరోజు ప్రజలు మాకు ఇచ్చినారు. ఆ ప్రజలు మాకు మంచి తీర్పు, ఆ పర్సెంటేజు అది ఇస్తే ఈరోజు మీరు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఎవరండి? మీ చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం. మాకు ఈరోజు ప్రతిపక్ష హోదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోదా లేకుండా చేసిండే ప్రభుత్వం మీది. ఓకే, తెలుసా? ఇంకోటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అయ్యా పయ్యోల కేశవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఢిల్లీలో అడగండి, ఒకతూరు చెప్తారు. మీరా అండి చెప్పేది? మీరు ప్రజలకి ఏం చేస్తున్నారండి అది చెప్పండి. ప్రజలకి మేము ఫలానా చేస్తున్నామని. ఈయన నారా లోకేష్ మీటింగ్లో మాట్లాడేది ఏం తెలుసా? నేను పంచి లేకుండా వెళ్ళను. నీ పంచులకి ఎవరు భయపడతారబ్బా? మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కింద ఇంకో నాయకుడు ఇంకోరు ఉన్నా కానీ వాళ్ళు కూడా భయపడరబ్బా. ఒకటి గుర్తుపెట్టుకో, ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలు అది చెప్పండి. ప్రజలు అట్లీస్ట్ ఏదో నారా లోకేష్కైనా నమ్ముతారు. మీరు గొడ్డల పార్టీ అంటారు. నమ్మక ద్రోహం పార్టీ మీది. ప్రజలకి నమ్మించి మోసం చేయడం పార్టీ మీది. ప్రజలకి చెప్పే హామీ ఒకటి, అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలకి మాయ మాటలు చెప్పి డైవర్ట్ చేసేది మీది. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిస్థితి, దానిపైన మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తల్లి చెల్లి గొడ్డలి, ఇది తప్ప ఇంకో కాన్సెప్ట్, ఇంకొక మాటే లేదు మీ దగ్గర. ఇది అంటే ప్రజలు గమనించడం లేదా అండి? వీళ్ళు ఏం మాట్లాడుతున్నా, ఈరోజు అధికారంలో వీరు ఉన్నారు, సరే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, అలాగే మీరు ఉన్నారు, ఏం చేస్తున్నారని ప్రజలు గమనించడం లేదండి? ఈయన నారా లోకేష్ ఎక్కడికైనా పోని ప్రజల్లో పోతే ఎవరైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్గా రావాలో కలసాలనుకున్నారు. ఈయన ఆల్రెడీ ఇక్కడ మైక్ పెట్టుకొని పోతాడు. అంటే ఇది ప్లాన్ కాదండి, ప్రీ ప్లాన్ కాదా? ప్రజలు గమనించడం లేదా? మీరు ఏదన్నా మాట అన్ఎక్స్పెక్టెడ్ ఏమయ్యా ఎవడో వచ్చాడు, అయ్యా మా పరిస్థితి ఇది ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు అడుగుతారు. మీరు అది కాదు,
దానికి కూడా పబ్లిసిటీ కోసం ఇక్కడ మైక్. ఎక్కడ అండి పబ్లిసిటీ కోసం పనిచేస్తున్న మీరు ప్రజల కోసం పనిచేసిన మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా 2029లో ఎగరేస్తాం. ఇది 100 అయినా 106 అయినా. ఎందుకంటే ఇప్పుడు మీ పాలన ప్రజలు చూస్తున్నారు వాట్ ఈజ్ వాట్ అనేది. ఇదే 2 ఏళ్ళు సమయం అయినా కూడా మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఇదే గతంలో ఇట్లా 2 ఏళ్ళు మాకు కరోనా వచ్చినా అని ఏనాడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గలే. ప్రతి వాలంటీర్లకు పెట్టి ఇంటి దగ్గర పంపించడం, వాళ్ళకి ఏం కావాలో వైద్యం ఇంకోటి ప్రతిదీ కూడా అందించడం జరిగింది. ఇదే అండి మంచితనానికి మంచి రూపం జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు అయితే ఖచ్చితంగా గమనిస్తారు దీనిపైన. రాబోయే రోజుల్లో ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో, ఎవరికి ప్రతిపక్ష హోదా లేకుండా కూర్చోబెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పేసి నేను అందరికీ నమస్కారం. ఆల్వేస్ జై జగన్, జై జగన్.